హమ్మయ్య! ఇన్నొద్దులకు బంగారం అసొంటి ముచ్చట పట్టుకొచ్చిన. అగ్గో! ఏందది అని అనుకుంటుర్రా? ఇంకేంది బంగారం ముచ్చటే. ఎప్పుడు చూడు ఇంత పెరిగింది, అంత పెరిగిందని చెప్పుడే తప్ప ఎన్నడూ తగ్గిందని చెప్పలేదు గదా! అసొంటిది బంగారం ధర మొత్తానికి నేల చూపులు చూస్తుందట. మరి ఎంత తగ్గిందో మీరే చూడుర్రి. గత వారం దినాలు పెరుక్కుంటూ పోయిన సొమ్ముల ధరలు గీ వారంలా అప్పుడే కింద ముఖం వేసినాయి. ఇటు బంగారము అటు వెండి రెండు జనాలను తెగ ఊరిస్తున్నాయి. ఇక తగ్గింపు జయంగా సొమ్ముల ధరలు ఒక్కసారి చూస్తే సొక్కమైన బంగారం తులానికి 1,42,000 చిల్లర వలుకుతుంటే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం ఏమో తులానికి 1,30,000 చిల్లర ఉంది. అటు వెండి కిలో మీద 5,000 తగ్గి 2,35,000కు దిగొచ్చింది. అంటే వెండి కూడా బంగారం తొవ్వల్నే తగ్గుకుంటా వస్తున్నట్లే. మొత్తానికి 2-3 నెలల సంధి అంతు పంతు లేకుండా పెరిగిపోయిన సొమ్ములు దాదాపుగా జనాలకు అందుబాటులోకి వచ్చినట్లే. మరిగా ఇప్పటికన్నా పావులో బేడో కొనేది ఉంటే దబ్బిన పైసలు సర్దుకోర్రి. వారం శురువతల్నే గింత తగ్గిందంటే ముంగట ఈగింత తగ్గినా తగ్గొచ్చు. అందులోనూ ఆషాఢ మాసం రానే వస్తుంది. ఇక శుభకార్యాలు పెళ్లిళ్ళు పేరంటాలు పెద్దగా ఉండే కాబట్టి సొమ్ముల ధరలు ఇగింత దిగినా దిగొచ్చనంటుర్రు బంగారం ముచ్చట్లు బగ్గ తెలిసిన మేధావులు. ఏదేమైనా దొరికినప్పుడు బర్కుడే మంచిదన్నట్లు తగ్గినప్పుడు కొనుడే మేలని అనుకుంటుర్రు చాలా మంది. మరి ఈ ధరలు ఇట్లనే ఉంటాయో లేకుంటే పెరుగుతాయో మనకైతే తెలియదు కానీ మోక చూస్తుంటేనైతే తగ్గేటట్లే కొడుతుంది. కాబట్టి మీరు కూడా బంగారంతో పనుంటే దబ్బిన ఒడిపించుకోర్రి.